ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శన భాగ్యం. ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై భక్తుల హర్షం. గోదావరి పుష్కరాలను దిగ్విజయం చేయండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం. ఉభయ గోదావరి జిల్లాల్లో 264 పుష్కర ఘాట్ల ఏర్పాటు. గోదావరి పుష్కరాలకు పూర్తి కావస్తున్న నిర్మాణ పనులు. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా సావధానంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 29వ తేదీ సోమవారం 4263 టికెట్లు. జూన్ 30వ తేదీ మంగళవారం 9040 టికెట్లు. జూలై 1వ తేదీ బుధవారం టికెట్లు లేవు. జూలై 2వ తేదీ గురువారం 9269 టికెట్లు. జూలై 3వ తేదీ శుక్రవారం 12293 టికెట్లు. జూలై 4వ తేదీ శనివారం 7771 టికెట్లు. జూలై 5వ తేదీ ఆదివారం 11231 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పుణ్యగోదావరి మహాపుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ కాటమనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కొవ్వూరులోని పలు పుష్కరిణి ఘాట్లలో పర్యటించారు. కొవ్వూరులోని భక్తాంజనేయ ఘాట్ను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని కోరారు. అలాగే కృష్ణ చైతన్య ఘాట్ను సందర్శించి నాణ్యతా ప్రమాణాలు ఉండే విధంగా నిర్మాణ పనులు చేయాలని అధికారులకు సూచించారు. ఆపై గోష్పాదరేవులో పర్యటించిన కలెక్టర్ నిర్మాణ పనులపై అధికారులతో చర్చించారు. గోష్పాదరేవుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా భక్తులు వేలాదిగా తరలివస్తారని అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలచే అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే భక్తులందరికీ త్రాగునీరు, టాయిలెట్ల సదుపాయాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గోష్పాదం రేవుకు భక్తులు విశేషంగా వచ్చే అవకాశం ఉన్నందున నూతనంగా రేవుకు వచ్చే రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో కోవూరు ఆర్డీఓ శ్రీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో తిరుపతి జేఈఓ శ్రీ పోల భాస్కర్ నేతృత్వంలో ఆధ్యాత్మికవేత్తలతో సమీక్షా సమావేశం శనివారం ఉదయం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఏర్పాటు చేస్తున్న గురుబోధ కార్యక్రమంతో పాటు ధర్మ ప్రచార అవగాహనకు సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, శ్రీ ఉమామహేశ్వరరావు తదితరులతో జేఈఓ శ్రీ భాస్కర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిపిఓ శ్రీ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 10వ రోజైన శనివారం సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై, పెరియాళ్వార్ గజవాహనంపై తిరువీధులలో విహరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు.
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, హైదరాబాద్ సిఐడి విభాగం అధికారి శ్రీ బాలకృష్ణ దర్శించుకున్నారు. వీరికి తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్చనం పలుకగా జేఈఓ స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మన ఎలువేలు పైన వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకున్నాం. దేవుడి దయ వలన తప్పకుండా మన రాష్ట్రానికి ఉన్న అన్ని ఇబ్బందులు తీరి మనం తప్పకుండా దేశంలోనే ఒక అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటామని తెలుస్తూ ఆ స్వామివారి దయ ఈ మన ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ శ్రీ చందంగారి రమణ, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ స్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి దర్శనాన్ని సులభంగా కల్పించేందుకు వీలుగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సమయపాలన విషయంలో ఖచ్చితత్వాన్ని పాటిస్తోంది. ఫలితంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 10 గంటల వరకు అందించిన సమాచారం మేరకు తిరుమల శ్రీవారిని 69,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో టీటీడీ చక్కని వసతులు ఏర్పాటు చేసింది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి తాలూకా కనకమ్మ సత్రంలో వెలిసిన పురాతన శ్రీ కలి వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయ వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద యాగగుండాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించిన పిదప ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. నిజామాబాద్ పట్టణంలోని శ్రీ శృంగేరి శంకర మఠం శ్రీ లలితాదేవి ఆశ్రమాలయంలో పురుషోత్తమ మాసాన్ని పురస్కరించుకుని చండీయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన దేవత శ్రీ లలిత పరమేశ్వరి దేవిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఫల పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
సమస్త పాపాలను తొలగిస్తూ భూమిని సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నదికి మహాపుష్కరాలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరి నదీ తీరంలోని రాజమండ్రి పరిసరాలలో పుష్కర ఘాట్లను ఆధునీకరిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై ప్రత్యేక కథనం మీకోసం. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకేశ్వరంలో జన్మించి వాగులు, వంకలు, ఉపనదులను తనతో కలుపుకుంటూ పాపి కొండలను దాటి పరవళ్లు తొక్కుతూ రాజమహేంద్రిలో అఖండ గోదావరిగా విరాజిల్లుతోంది గోదావరి నది. వేదఘోషలాంటి హోరుతో అలరారుతూ పాడి పంటలను సుసంపన్నం చేస్తున్న గోదావరి దక్షిణ భారతదేశంలో పుణ్యనదిగా భాసిల్లుతోంది. గోదావరి నదీమ తల్లికి పండుగలాంటి పుష్కరాలకు చారిత్రక వైభవం గల రాజమండ్రి పుట్టినిల్లుగా అనాదిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే జూలై 14వ తేదీ నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలోని పుష్కర ఘాట్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. రాజమండ్రి నగరంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 264 పుష్కర ఘాట్ల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి నగరాన్ని ఆనుకుని గోదావరి 5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఇక్కడ ఎంతో పేరుగాంచిన కోటి లింగాల రేవును దేశంలోనే అతిపెద్ద ఘాట్గా నిర్మిస్తున్నారు. 1 కిలోమీటర్కు పైగా ఉన్న ఈ ఘాట్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. వారణాసిలో గంగానదీ తీరంలో ఉన్న ఘాట్ కన్నా కోటి లింగాల రేవు పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. కోటి లింగాల రేవులో గంటకు 70,000 మంది భక్తులు స్నానాలు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు 7 లక్షల మంది ఇక్కడ పుష్కర స్నానాలు చేసే అవకాశం ఉంది. ఇక్కడ పుష్కర స్నానం చేసిన వారు ఎదురుగా ఉన్న ఉమాకోటిలింగేశ్వర స్వామిని, సీతారామస్వామిని, కనకదుర్గమ్మను దర్శించుకోవచ్చు. రాజమండ్రి నగరంలో నెలవైన గౌతమి ఘాట్ వీఐపీ ఘాట్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు సులభతరంగా పుష్కర స్నానం చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతమి ఘాట్లో పుష్కర స్నానం చేసిన భక్తులు గౌతమి మహర్షిని, ఓంకారేశ్వర స్వామిని దర్శించవచ్చు. అలాగే ఘాట్కు వెలుపల ఉన్న శ్రీ వ్యాసాశ్రమం, శ్రీరంగధామం, ఇస్కాన్ ఆలయాలను దర్శించి తరించవచ్చు. 2015వ సంవత్సరం జూలై 14వ తేదీ నుంచి జరిగే పుణ్య గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీ ఘాట్ను నూతనంగా నిర్మించింది. వీఐపీలు పుష్కర స్నానాలు చేసే విధంగా ఈ ఘాట్ను రూపొందించారు. ఇక్కడే భరతమాత, తెలుగు తల్లి, గోదావరి మాత విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అలాగే ఘాట్ ఎదుట సరస్వతీదేవి ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సరస్వతీ ఘాట్కు సమీపంలోనే అతి ప్రాచీనమైన పద్మావతి ఘాట్ నిర్మితమైంది. ఈ ఘాట్ పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిరంతరం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పిండ ప్రదానాలను చేస్తారు. భక్తులకు అవసరమైన రీతిలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోదావరి నదీ తీరంలోని రాజమండ్రి నగరంలో నెలవైన ఈ మార్కండేయ రేవు అతి ప్రాచీనమైనదిగా పేరొందింది. ఈ ఘాట్లో నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ప్రత్యేక వేదికపై పిండ ప్రదానాలను నిర్వహిస్తారు. ఈ ఘాట్ ఎదురుగానే ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం నెలవై ఉంది. నగరంలో మరో ప్రాధాన్యత గల పుష్కరాల రేవులో
అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఈ పుష్కరాల రేవులో నిత్యం యాత్రికుల సందడి దర్శనమిస్తుంది. ఎంతో పురాతనమైన ఘాట్గా పేరొందిన పుష్కరాల రేవులో జూలై 1వ తేదీ నుంచి గోదావరి హారతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ పుష్కర స్నానాలు చేసిన మహిళలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి మొదటి రైలు వంతెనను ఆనుకుని ఉన్న ఈ రేవు గతంలో 135 మీటర్ల మేర ఉండగా ప్రస్తుతం 285 మీటర్లకు పెంచుతున్నారు. రాజమండ్రి నగరంలోని ఘాట్లలో ప్రతిరోజు 12 లక్షల మంది పుష్కర స్నానాలు చేసే విధంగా అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీ మహాక్షేత్రంలోని శ్రీరామ జానకి మందిరంలో నిర్వహిస్తున్న శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం వేడుకగా పరిసమాప్తమైంది. ఇందులో భాగంగా శ్రీ సీతారాముల చిత్రపటాన్ని పల్లకిలో కొలువు తీర్చి పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులను సమర్పించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం టి పుత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సర్వాలంకార శోభితులైన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేసి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాదులు జరిపారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. అఖండ భారతావనిలో సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను దేవాలయ వ్యవస్థను పరిడవిల్లేలా చేయడంలో ఎందరో మహానుభావులు కృషి చేస్తున్నారు. కొందరు తమ ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా, మరికొందరు దేవతామూర్తుల ఆరాధనల ద్వారా, ఇంకొందరు యజ్ఞాల ద్వారా ఇలా తమకు నచ్చిన రంగాలను అనుసరిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొస్తున్నారు. అలాంటి వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన గొల్లపూడి వీరాస్వామి సన్స్ ముందంజలో ఉన్నారు. వచ్చే నెల 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు, పుష్కర ప్రాముఖ్యత తదితర అంశాలపై తమ సంస్థ 10 పుస్తకాలను ప్రచురించి ప్రజలకు ₹5 ధరకు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపూడి వీరాస్వామి 1926వ సంవత్సరం ఆధ్యాత్మిక పుస్తక ప్రచురణ ప్రారంభించారు. తొలిసారిగా భగవద్గీత గ్రంథాన్ని ప్రచురించారు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో గొల్లపూడి వీరాస్వామికి చెందిన 3 తరాల వారు ఆధ్యాత్మిక పుస్తక ప్రచురణలు చేస్తూ ప్రజల్లో భక్తి భావాన్ని నింపుతున్నారు. వీరి ప్రచురణల్లో అత్యధికం ఆధ్యాత్మిక, సామాజిక, వైజ్ఞానిక గ్రంథాలు మాత్రమే. ఇందులో 90% గ్రంథాలు ఆధ్యాత్మికానికి సంబంధించినవే ఉండడం విశేషం. రామాయణం, మహాభారతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలు,
పండుగలు, పర్వదినాలు, ధర్మ సూక్ష్మాలు, నీతి సూత్రాలు, స్త్రీల వ్రత కథలు, విశేష సంచికలు తదితర గ్రంథాలు వీరి ప్రచురణలో ఉన్నాయి. ఇప్పటికే వీరాస్వామి అండ్ సన్ ఆధ్యాత్మిక పుస్తక నిలయంలో 1200 ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరకే ఈ పుస్తకాలను ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు అందజేస్తున్నారు. రాజమండ్రిలో నెలవైన ఈ పుస్తక నిలయం ఆధ్యాత్మిక గ్రంథాలయంగా కూడా ఇక్కడి వారికి సుపరిచితం. రాజమండ్రి వాసులు ఈ ఆధ్యాత్మిక గ్రంథాలయానికి వచ్చి చదువుకునే సౌలభ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా గొల్లపూడి వీరాస్వామి మనవడు శ్రీ జీవీవి రమణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. రకరకాల పుస్తకాలు ఇదివరకు ప్రింట్ చేసిన మేము కథల పుస్తకాలు రకాలు చేసిన ఆధ్యాత్మికలోకి మళ్ళుతూ కేవలం ఈ రోజున 90% ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రమే, దేవుడి పుస్తకాలు మాత్రమే ప్రచురిస్తున్నాం మేము. ఇందులో స్తోత్రాలు, పూజలు, కథలు, వ్రత కథలు, సహస్రనామాలు, ఇలాగా రామాయణ, భారత భాగవతాల గ్రంథాలు అన్ని రకాలుగా మేము చేస్తూ వచ్చాం. 79వ సంవత్సరంలో పుష్కర మహత్యం అనే పుస్తకాన్ని గౌతమి మహత్యం పేరు మీద అప్పుడు ప్రింట్ చేసాం. ఆ తర్వాత 91లో పుష్కర చరిత్ర అని చెప్పేసి, పుణ్యగోదావరి పుష్కర చరిత్ర అని చెప్పేసి పుష్కర యాత్రకు అందించాం. ఈ సంవత్సరం క్వాలిటీ పెంచి ఈ పుష్కరాలకి 2015 పుష్కరాలకి పుస్తకం దాని సంకల్పంతో క్వాలిటీ, మంచి క్వాలిటీతో, ఇదివరకటి కంటే మంచి క్వాలిటీతో ₹5 యాత్రికులకు ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు 6 లక్షల పైగా ప్రింట్ చేశాం. గోదావరి పుష్కరాలకు తరలివచ్చే భక్తులు రాజమండ్రిలోని గొల్లపూడి వీరాస్వామి ఆధ్యాత్మిక పుస్తక నిలయాన్ని సందర్శించి ఎంతో విలువైన, అమూల్యమైన పుస్తకాలను తీసుకుని తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుందాం. ఒంగోలు నగరంలోని సంతపేట శ్రీరామకృష్ణ గోవింద నారాయణ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాదులతో అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనాన్ని జరిపారు. భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారి అభిషేక సేవను వీక్షించి తరించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గుగలిగిన మంచి నల్ల కరువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గుగలిగిన మంచి నల్ల కరువవలే. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి సత్యనారాయణపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి గరుడు సేవ ఘనంగా నిర్వహించారు. విశేష అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గరుడ వాహనంపై వేంచేపు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లకు చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు ఈ వాహన సేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు నగరంలోని గోసంరక్షణశాల భక్తుల ఆషాఢమాస పూజలతో కలకల్లాడింది. మహిళలు విశేష సంఖ్యలో గోశాలకు విచ్చేసి దేవతల చిత్రపటాలకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సామూహిక కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణాలలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను జిల్లా ప్రత్యేకాధికారి శ్రీ అదర్ సిన్హా పరిశీలించారు. జిల్లాలోని మంచిర్యాల, లక్సిటిపేట, గూడెం తదితర ప్రాంతాల్లోని స్నాన ఘట్టాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దివాకర్ రావు, మంచిర్యాల ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర బాలమందిరాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు శ్రీ భానుప్రకాష్ రెడ్డి సందర్శించారు. బాలమందిరంలోని చిన్నారులతో ముచ్చటించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శన భాగ్యం. ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై భక్తుల హర్షం. గోదావరి పుష్కరాలను దిగ్విజయం చేయండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం. ఉభయ గోదావరి జిల్లాల్లో 264 పుష్కర ఘాట్ల ఏర్పాటు. గోదావరి పుష్కరాలకు పూర్తి కావస్తున్న నిర్మాణ పనులు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/svbcttd లేదా www.svbcttd.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే సంస్కృత ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
Thank you.